హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి సార్. చాలా అంటే చాలా డిఫరెంట్ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి సార్. ఈరోజు మనం పర్టికులర్గా మాట్లాడబోయేది సార్ బీజేపీ తెలంగాణలో పర్ఫార్మెన్స్ గురించి సార్. బీజేపీ మేబీ డబుల్ డిజిట్ కూడా రావచ్చు అని ఒక ట్రెండ్ ఇచ్చాయి. అంటే ఓకే, బీజేపీ పర్ఫార్మ్ బాగానే చేసింది అని అందరు అనుకున్నారు, కానీ ఒకటి రెండు సర్వేస్ ఈవెన్ డబుల్ డిజిట్ కూడా రావచ్చు. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీజేపీ పుంజుకుంది అనే దానిలాగా ఉంది సార్. సార్ మీ విశ్లేషణ ఏంటి? నిజంగా ఆ పరిస్థితి ఉందా బీజేపీది? ఏమైందంటేనండి, పోటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఎంపికలోనే చాలా సుదీర్ఘ కాలం తీసుకున్నారు. అలా ఒక్కొక్కరికి వేరియస్ కాన్ఫిగరేషన్స్, ఢిల్లీ వెళ్ళాలి, షార్ట్ లిస్ట్ చేయాలి, ఇలా చాలా తీసుకున్నారు. చాలా తీసుకుని బ్రహ్మాండమైన అభ్యర్థుల్ని ఎంపిక చేశారా అంటే అది కూడా లేదు. ఎంపిక చేసిన అభ్యర్థులు వాళ్ళ దృష్టిలో బ్రహ్మాండమైనా కానీ మరి భాజపా అందరూ స్టార్ ప్లేయర్స్ని రంగంలోకి దించింది ఈసారి. దాదాపు అందరూ అండి. మీరు నాగర్ కర్నూలు సీట్ చూడండి, సిట్టింగ్ ఎంపీ ఆయన కుమార్. మరి జహీరాబాద్ లోక్సభ స్థానం చూడండి, అక్కడ ప్రజెంట్ ఎంపీ ఆయన బారాసా అభ్యర్థి, ఇద్దరు కూడా బారాసాని. అట్లా చాలామంది, ఆరూరు రమేష్ గారిని అక్కడ వరంగల్లో తీసుకుని ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఓడిపోయినా కూడా ఎమ్మెల్యే మరి భాజపా అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన శక్తి సామర్థ్యాలన్నీ కూడా, ఆయన యొక్క ధనము ఆ సామర్థ్యాలన్నీ బహిర్గతమైనవి. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాజపా మొదటి రోజు ఏ విధంగా ఏ స్థాయిలో వాళ్ళు క్యాంపెయిన్ చేశారో, వీళ్ళ అభ్యర్థులు ప్రకటించక మునిపే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు భాజపా తరఫున ఇక్కడ ప్రచారం ప్రారంభించారు. ఇది తెలంగాణలో. దాన్ని బట్టి మీరు అడ్వాన్స్డ్గా ఉన్నారు అని అంటే ప్రజలకు రీచ్ అవటమే ఇంపార్టెంట్. ఇప్పుడు భాజపా ఎప్పుడు కూడా గతంలో కూడా ఘోరంగా అసెంబ్లీ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ చేసిన 4 పార్లమెంట్ స్థానాలను సాధించింది అనేది మరవకూడని సత్యం. ఇక కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు, ఒకటి రేవంత్ రెడ్డి గారు అంటే ఈ సీమాంధ్రులు వీళ్ళందరూ కూడా సెటిలర్స్ వీళ్ళందరూ కూడా కొద్దిగా అభిమానంతో రేవంత్ రెడ్డి గారికి వేసి మల్కాజ్గిరిలో సింపతి ఓట్లతో గట్టెక్కిచ్చారు. మరి ఆ నల్గొండ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్టే. ఆ రెడ్డి సామాజిక వర్గం ఎలాగో రాష్ట్రం పోయింది, ఇక్కడన్నా ఇద్దరిని గెలిపించుకున్నాను, అక్కడ గెలిపించుకున్నాను. కానీ ఆ పరిస్థితి రాష్ట్రం అంతటా రాలేదు కదా, ఎక్కడా కూడా దగ్గర దాపులకి రాలేదు. చాలా స్థానాల్లో వాళ్ళు చేవళ్ళలో ఒకటి దగ్గరకు వచ్చారు, మరి జహీరాబాద్లో కూడా గెలుపు దగ్గర దాకా వచ్చారు. అంటే పార్లమెంట్ పోటీ అనేది జాతీయ పార్టీలకి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది గత ఎన్నికల నాడే స్టార్ట్ అయింది. ఈసారి బారాస కుదేలైపోవటం, 3వ స్థానానికి పరిమితం కావటం, స్థానికంగా లోపాయకారి ఒప్పందాలు చేసుకోవటం ఎక్కడికక్కడ అది ప్రస్ఫుటంగా కనిపించటం భాజపా బలం పెరగటానికి బాగా కారణమైంది. వాళ్ళు బూత్ లెవెల్ క్యాంపెయిన్ అనేది భాజపా చాలా సక్సెస్ఫుల్గా ప్రతి బూత్కి ప్రతి ఓటర్కి భాజపా మోడీ యొక్క సందేశాన్ని అందించారని అన్ని స్థానాల్లోనూ అందించారు. బాగా క్యాంపెయిన్ చేసుకోగలిగారు. అందుకనే వాళ్ళు కాంగ్రెస్ ఖాతాలో పడిపోయినాయి అని అనుకున్న వరంగల్ స్థానం కానివ్వండి, మరి జహీరాబాద్ స్థానం గతంలో 5,000-6,000 తేడాతోటి కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే ఇప్పుడు అధికారంలోకి వస్తే మరి గెలవాలి కదా, మరి అక్కడ కూడా అసెంబ్లీ స్థానాలన్నీ మరి కాంగ్రెస్కి గెలుచుంది ఎక్కువ స్థానాలు. అలాంటి స్థానంలో కూడా భాజపా గెలవబోతాం అంటే మీరు ఇప్పుడు డీకే అరుణ్ గారి మీద ఎంతటి బలమైన అభ్యర్థి కావాలండి. మరి వంశీచంద్రరెడ్డి గారుని పెట్టారు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు బలమైన అభ్యర్థిని పెట్టామని. మరి కాంగ్రెస్లో ఎన్నో లుకులుకులు ఉన్నాయి. ఈసారికి మమ్మల్ని వదిలేయండి, మీకు అసెంబ్లీకి వేసాం కదా అని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులకి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకి చెప్పడం మొదలైంది. అంటే సూచన, గతంలోనే బలమైన పోటీ ఇచ్చారు. డీకే అరుణ్ గారు రాష్ట్రంలో మాజీ మంత్రిగా చేశారు. ఆమె బీజేపీలో ప్రముఖమైన, గెలిస్తే మరి మహిళా కోటాలో మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. మరి ఇంతటి ఛాన్స్ ఉన్న అవకాశాలని మరి వదులుకోరు కదా. అక్కడ గెలుపుకి అన్ని సమీకరణాలు ఆమెకు అనుకూలంగా ఉన్నాయి.
ఇలా 5 స్థానాల్లో మనం ఆల్రెడీ ఖాయం అనుకున్న స్థానాలు 5 ఉండనే ఉన్నాయి. అవును అవును ఇది కరీంనగర్ కానివ్వండి, మరి ధర్మపురి అరవింద్ గారికి సీట్ కానివ్వండి, మరి సిటీలో ఉన్న 3 స్థానాలు ఈ ఖాయంగా, ఎందుకంటే బలమైన అభ్యర్థులు అండి వీళ్ళు ముగ్గురు కూడా. కిషన్ రెడ్డి గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, వీళ్ళు ముగ్గురు బలమైన అభ్యర్థులు కాబట్టి వీళ్ళు ముగ్గురు గెలుస్తారు. ఇంకొక 3 స్థానాలు అదనంగా వచ్చి చేరి, అది జహీరాబాద్, వరంగల్, మరి మహబూబ్ నగర్. ఇంకా పోటీలోకి 10% లోపు పర్సంటేజ్ సాధించుకున్న భువనగిరి, మరి అత్యంత వరస్ట్ రిజల్ట్స్ సాధించిన టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని సాధించింది. ఇది ఎన్టీఆర్ గారు ఉన్న సమయం నుంచి చూడండి. ఈ స్థానాలు నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకొట్టారు, అది ఇప్పటి నుంచి. మరి అలాంటి దాంట్లో బోర నరసయ్య గౌడ్ గారు మంచి పోటీ ఇచ్చారు, చాలా మంచి పోటీ ఇచ్చారు. ఆయన విజయం సాధించినా పెద్ద ఆశ్చర్యపడాల్సిందే. అది 9వ స్థానం అవుతుంది. దాన్ని బట్టి ఇంకా అర్థం చేసుకుని భాజపా మెజారిటీ స్థానాలు తెలంగాణలో సాధించడం అయితే ఖరారు చేసుకుందండి. అంటే 8 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపాకి వస్తాయి. 1వ స్థానం కూడా మహబూబ్ నగర్లో ఖరారైంది, 9 స్థానం. ఇక ఇది కూడా అయితే 10వ స్థానం అవుతుంది నల్గొండలో. మరి కాషాయ జెండా మరి గోల్కొండ కిల్లా మీద ఎగిరినట్టే కదా. అది కాంగ్రెస్కి ఓటమికి కారణం ఎన్నున్నా ఇక్కడ స్పష్టంగా కనిపించింది ఏంటంటే బారాస ఈ కోల్పోతున్న ఓట్లన్నింటినీ కూడా భాజపా కైవసం చేసుకుంటారు. అంటే స్వతహాగా అటువైపు మళ్ళారా సార్? నిజంగానే గ్రౌండ్ లెవెల్లో వీటన్ అండర్స్టాండింగ్ మాత్రమే బీజేపీ పుంజుకున్నట్టు అనుకోవాలా సార్? అంటే స్వతహాగా అని కదండి, ఇక్కడ ప్రాంతీయ పార్టీ యొక్క రోల్ అనేది ఇక లేదు అనేది తెలంగాణ ప్రజానీకం నిర్ణయించుకున్నారు. అసలు నిజమైన తెరాస బలం ఏంటో ఈసారి ఎన్నికల్లో మీకు కనపడబోతాం. అంటే ఒరిజినల్ తెరాస ఇది అనేది ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చే ఓటు శాతాలు 20, 22, 18, 19 అట్లా ఉండే. ఎప్పుడు కూడా 30% దాటి, మరి మొత్తం స్థానాలు పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళకు వచ్చి అధికారం చేపట్టినప్పుడు కూడా వాళ్ళకి 36% ఓట్లు వచ్చాయి. అత్యంత అల్పమైన ఓట్ల శాతంతో గెలవటం జరిగింది. భారాస ఒరిజినల్ బలాన్ని ఈసారి ఎన్నికల్లో చూడబోతున్నారు. అది 20 నుంచి 25% మధ్య ఉంటుందని చెప్పి నేషనల్ సర్వేస్ అన్ని చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు శాతంలో ప్రథమ స్థానంలో రేపు రాబోయే ఎన్నికల్లో ఉన్న సీట్లుగా మైనస్ అవుతుంది. పోలరైజ్డ్ ఓటింగ్. ఇప్పుడు నల్గొండ అటు ఇటు షిఫ్ట్ కాకుండా డిసైడ్ అయ్యి వెళ్ళి వేసొచ్చిన 10 స్థానాల్లో వాళ్ళకి బలంగా కాన్సన్ట్రేట్ చేశారు. ఆ 10 స్థానాలు కూడా గెలిచే అవకాశాలుగా గెలుపుకి అనుకూలంగా మార్చుకున్నారు. ఏ స్థానాలు అయితే వాళ్ళు పోటీ బలంగా చేయాలనుకున్నారు, ఆదిలాబాద్ను కూడా వాళ్ళు అనుకూలంగా మార్చుకోగలిగారండి. దానికి కారణం ఏంటంటే ఆర్థికంగా బలమైన అభ్యర్థుల్ని పోటీ చేయడం. ఆయన ఎక్స్ఎంపీ ఆర్థికంగా బలమైన అభ్యర్థుల్ని. మరి సహజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే, రాజుగారి ఇంట్లో పెళ్ళి అయితే ఆ పాలు ఎవరు పోయాలి అని అంటే అందరూ మనం ఒక్కడమే కదా నీళ్లు పోస్తే అందరూ పాలు పోస్తారని చెప్పి అందరూ నీళ్ళు పోస్తారు. అలా తయారవుతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క బలం. మీరు రాబోయే ఎన్నికల్లో మీరు చూస్తారు. మామూలుగా మెజారిటీ స్థానాలు 10 పైన సాధించుకుంటామన్నది మరి బీజేపీ కంటే తక్కువ స్థానాలే రాబోతా ఉన్నాయండి. గోల్కొండ కిల్లా మీద తప్పకుండా కాషాయ జెండా ఇప్పుడు లోక్సభ ఎన్నికల వరకు ఎగురుతుంది. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.